నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగినటువంటి దాడి దాదాపు 30 మందికి పైగా మరణించడం జరిగింది. దానికి సంబంధించి నిజంగా అసలు ఎవరు నిజంగానే ఉగ్ర దాడి జరిగిందా, దీని ఏమన్నా పాలిటిక్స్ యొక్క హస్తమేమైనా ఉందా అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున దుమారం అయితే చెప్తా ఉంది. దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జల్లి సిద్ధు గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నా అన్న. ఏంది మీరు నిజంగా పహల్గామ్ లో దాడిని, అది ఘోరమైన దాడి, అది ఏదో కొత్తగా జంటకు పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్ళారు, కొందరు ఫ్యామిలీ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఎంజాయ్ చేద్దామని వెళ్ళేవాళ్ళు, చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? పహల్గామ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అనేసరికి మనకు ఫస్ట్ గా గుర్తొచ్చేది ఏంటంటే ఈ స్విట్జర్లాండ్ లాంటి వాతావరణం అక్కడ ఉంటది అనేసి మన భారతీయులు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళడానికి అంత సదుపాయాలు అండ్ అక్కడికి వెళ్తే ఎప్పుడు ఎలాంటి అటాక్స్ అవుతాయో అనేసి ఒక భయం ఉండేది. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అండ్ ఏవైతే కాశ్మీరీలో అక్కడ యూత్ లో మార్పు చేర్పులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అరే పాకిస్తాన్ తోనో లేకపోతే మనం సెపరేట్ గా ఒక దేశంగా ఉంటే మనకు ఒక భవిష్యత్తు అన్నది ఉండదు, మనం భారత్ తో ఉంటేనే భవిష్యత్తు ఉంటది అనేసి వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉన్న బందూకులు ఇవన్నీ తుపాకులు ఇవన్నీ పక్కన పెట్టేసి టూరిజం వైపు మొత్తం దృష్టి మళ్ళించింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే టూరిజం అన్నది పెరుగుతుంది. సో టూరిజం పెరిగింది అంటే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగింది అంటే వాళ్ళు ఇంకా ఇలాంటి అంటే ఒక సెపరేట్ దేశంగా ఉండాలనో లేకపోతే పాకిస్తాన్ కి జమ్మూ కాశ్మీర్ ని ఇచ్చేయాలనో సో ఇలాంటి భావనలు వాళ్ళ మైండ్ లోకి రావు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇలాంటి వాటి నుంచి మళ్లించాలి అంటే ఉగ్రవాదులు ఏం చేయాలి? సో అక్కడ బ్యాక్ బోన్ గా ఏదైతే టూరిజం ఈ ఆదాయం ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టాలన్నమాట. సో దాని మీద దెబ్బ కొడితే ఏంటంటే వీళ్ళ చేతిలో పైసలు ఉండవు, వీళ్ళ చేతిలో ఎలాంటి ఆదాయం ఉండదు, వీళ్ళకు జాబులు వృత్తులు ఏముండవు. అండ్ భారతదేశం నుంచి బయట కంట్రీస్ నుంచి జమ్మూ కాశ్మీర్ ని అక్కడి లోకాలిటీస్ ని ఎంజాయ్ చేద్దాం అనేసి ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరికీ ఒక దెబ్బ అన్నమాట. వాళ్ళు రాకపోతే ఇక టూరిజం అన్నది అభివృద్ధి చెందదు. సో అది ఫైనల్ గా దెబ్బ ఎవరికి? కాశ్మీరీలకి అండ్ భారతదేశానికి. సో అందుకోసం వాళ్ళ దగ్గర ఉన్న ఏ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టడానికి ఈ ఉగ్రవాదులు ఈ అటాక్ చేసిండ్రు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏంటంటే వీళ్ళని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ఒకవైపు ఎప్పుడైతే ఈ నోట్లో డిమాంటేషన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఈ రాళ్ళు రువ్వే స్టోన్ పెల్టింగ్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కదా కాశ్మీరీలు మన ఆర్మీ వాళ్ళ పైన. సో ఇదంతా ఆగిపోయింది. సో దాని వైపు అంటే ఉగ్రవాదం వైపు కాకుండా ఇప్పుడు పని చేసుకోవాలి, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్స్ లో రాణించాలి, లేకపోతే భారతదేశానికో లేకపోతే జమ్మూ కాశ్మీర్ కు ఒక పేరు తీసుకురావాలి అనేసి ఇదంతా ఎక్కువైపోయింది. సో అందులో భాగంగా కాశ్మీరీలు మారుతున్న సమయంలో సో ఈ ఉగ్రవాద దాడిని అన్నది క్లియర్ గా వాళ్ళు చేపించిండ్రు పాకిస్తాన్ వాళ్ళు. క్లియర్ గా దాడిలో చూసుకున్నట్టయితే వచ్చి ఐడి కార్డులు చెక్ చేయడం, కావాలని ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి చంపడం అంటే నిజంగానే సాధ్యమే అంటారు? ఎందుకంటే ఒక వ్యక్తిని మనం హత్య చేయడానికి వచ్చినప్పుడు అవన్నీ చూసి ఇంత టైం ఉంటుందని అనుకోవచ్చా నిజంగా? అంటే చాలా మంది చెప్తా ఉన్నారు, అక్కడ గాయపడిన వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ చెప్తా ఉన్నారు నిజంగా ఒక వర్గాన్ని చంపేశారని చెప్పి. దీనిపైన మీ అభిప్రాయం? భాను, మీ నేటివ్ ఎక్కడ? మరి సిద్దిపేట. తెలంగాణలో పుట్టి పెరిగిన. ఓకే, నేను తెలంగాణ వాడిని, మీరు తెలంగాణ వాడు. సో మనకేందంటే ఇంతకుముందు రజాకర్ల పాలన ఉండేది. మన భారతదేశంలోని మన తెలంగాణ అంతర్భాగం అయినా కూడా తెలంగాణ అనేది సెపరేట్ దేశము, సో దీన్ని భారతదేశంలో కల్పము అనేసి రజాకారులు ఆ రాక్షసులు మన పైన ఎంతో వాళ్ళకి సంబంధించిన ప్రతి రాక్షసత్వం ప్రతిది ప్రదర్శించడం మన మీద. సో అప్పుడు హిందువులా కాదా అనేసి చెక్ చేయడానికి మనం ఇప్పటికీ రజాకార్ల గురించి ఏదైనా హిస్టరీ రిపీట్ చేసి బుక్స్ చదివినా కూడా అందులో ఏంటంటే ఈ మన ప్యాంట్ ఏదైతే ఉంటుందో ప్యాంట్ విప్పి చూసే ఒక ఫోటో కనిపిస్తుంటది. సో అందులో ఏంటంటే మనకు ఇప్పుడు హిందువులకు మొలదారం అన్నది ఉంటది. సో అలాంటి మొలదారం ఉంటే వాడు హిందూ. ఐడి కార్డ్ లాగానే కదా ఇప్పుడు ముస్లింలకు క్రిస్టియన్స్ కు మొలదారం ఉండదు. సో ఏమద్ది ఒక మనిషిని చంపాలి అంటే నేను ఇప్పుడు నిన్ను చూడగానే అరే బొట్టు పెట్టుకోలేదు కదా, నేను బొట్టు పెట్టుకున్నాను కాబట్టి హిందూ అనేసి చెప్పవచ్చు. ఆ జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా బొట్టు పెట్టుకుని ఉంటే వాడిని ఐడి కార్డ్ అడగాల్సిన అవసరం ఉండదు. కానీ మిమ్మల్ని ఇప్పుడు మీరు పోయినరు అక్కడ మీ చేతికి ఏమైనా ఉందా? కంకణం ఏమి లేదు. సో మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? ఓకే సాధారణ ముస్లిం కావచ్చు లేకపోతే సాధారణ క్రిస్టియన్ కావచ్చు అనేసి ఫస్ట్ గా ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటారు. దాని తర్వాత మీ పేరు అడుగుతారు. పేరు అడిగితే అందులో ఇప్పుడు కొంతమంది పేర్లు ఎలా ఉంటాయంటే రామకృష్ణ అనేసి లేకపోతే హిందూ పేర్లు దేవుళ్ళ పేర్లు వచ్చేటట్టు ఉంటాయి. అక్కడ కూడా ఐడి కార్డులు అవసరం ఉండవు. బికాస్ ఏ ముస్లిం కో రామకృష్ణ అనేసి ఉండదు కదా, సో అక్కడ ఐడి కార్డు అడగాల్సిన అవసరం ఉండదు. సో అలానే ఐడి కార్డులు అడిగి ఏదైతే చేసిండ్రు నిజంగా ఇలాంటిది అవసరం ఉంటుందా, అంత టైం ఉంటుందా అనేసే కన్నా మన పాస్ట్ ని మనం రిపీట్ చేసి చూసుకుంటే మన భారతదేశంలో ఎన్నో దాడులు జరిగినాయి. ప్రతి దగ్గర కూడా అంటే రజాకార్ల దగ్గర నుంచి తీసుకున్న ఈ జమ్మూ కాశ్మీర్ లో లేటెస్ట్ గా 1990s లో ఏవైతే
కాశ్మీరీ హిందువుల పైన జరిగినాయో ప్రతిదీ హిందువుల పైనే ఈ దాడులు జరిగినాయి అన్నమాట. సో హిందువుల కాదా అనేసి చూసి మార్క్ చేసి ఇదంతా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఐడి కార్డులు కనిపిస్తున్నాయి రైట్. వాళ్ళు ఎవరైతే చెప్పారు కదా మా ఐడి కార్డులు మమ్మల్ని అడిగి మా పేర్లను అడిగి మా పైన దాడి చేసిండ్రు, హిందూ అనేసి నిర్ధారించుకున్న తర్వాత దాడి చేసిండ్రు అని చెప్తున్నారు కదా. మరి అదే బంగ్లాదేశ్ లో అండ్ బెంగాల్ లో మన లేటెస్ట్ గా 1 month క్రితం ముర్షిదాబాద్ లో గొడవలు జరిగినాయి. హిందువుల ఇళ్ళని టార్గెట్ చేసిండ్రు. హిందువుల ఇళ్ళని టార్గెట్ చేయడానికి వాటిపైన బ్లాక్ కలర్ మార్క్ వేసిండ్రు అన్నమాట. ఇప్పుడు మన ఇళ్ళు ఉంటాయి లైన్ గా ఒక ఏరియాలో, అందులో ముస్లిమ్స్ ఇళ్ళు కూడా ఉంటాయి, క్రిస్టియన్స్ ఇళ్ళు కూడా ఉంటాయి. కానీ హిందువుల ఇళ్ళనే టార్గెట్ చేసే విధంగా ఫస్ట్ గా వచ్చి ఇళ్ల పైన ఇంకు మార్కులు పెట్టేసి వెళ్ళిపోయినారు అనమాట. సో బ్లాక్ మార్కులు ఇంకు మార్కులు పెట్టేసి ఇవి హిందువుల ఇల్లు అనేసి చెప్పేసారు. అంటే ఒక ఐడి కార్డ్ లాగానే అది యూజ్ చేసిండ్రు కదా, అక్కడ హిందూ అనేసి రాయలేదు. కాకపోతే వాళ్ళ ప్రణాళిక ప్రకారం ఈ బ్లాక్ మార్కులు ఏవైతే ఉంటాయో అవి హిందువుల ఇల్లు, వాటిని కాల్ చేయాలి అనేసి ముర్షిదాబాద్ లో జరిగిన అల్లర్లు. సో అక్కడ కూడా ఐడి కార్డ్ లాంటిదే కదా, ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది అనేసి ఈజీగా అర్థమవుతుంది. మీరు రజాకార్ల దగ్గర నుంచి ఇప్పటిదాకా, మొన్నటి బెంగాల్ నుంచి ఇప్పటిదాకా ప్రతి దగ్గర కూడా ఇలా ఐడి కార్డులో లేకపోతే ఏదో ఒకటి మార్క్స్ పెట్టేసి వాళ్ళు హిందువులు అనేసి ఇలా బలవంతంగా వాళ్ళని చంపడం అనేది జరుగుతూనే ఉంది. ఒక దీనికి సంబంధించి అయితే అక్కడ ఆల్రెడీ గొడవ జరగబోతుంది అని చెప్పేసి మోడీకి ముందుగానే తెలిసే వేరే దేశానికి ప్రయాణం అయ్యాడు, వేరే ఇతర దేశాలకు. నిజంగా అక్కడ ప్లేస్ లో జమ్మూ కాశ్మీర్ లో ఎప్పటి నుంచో పాకిస్తాన్ తీవ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అసలు ఆర్మీ వ్యవస్థ అక్కడ ఎందుకు ఆ ప్లేస్ లో లేకుండా పోయింది? దాదాపు 100 రౌండ్లకు పైగా బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు గంటన్నర పైగా అట్లా చాలా మందిని చంపేసిన పరిస్థితి. అంతసేపు కూడా ఆర్మీ దళాలు ఎక్కడ వెళ్ళాయని చెప్పేసి కూడా కొంత ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాయి అన్న. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రతిపక్షాలు అన్నవి ప్రశ్నిస్తూనే ఉంటాయి, దాంట్లో మనం తప్పు పట్టలేము. ఎస్, నిజానికి అక్కడ యాక్చువల్లీ ఆ ఏరియా ఏదైతే ఉందో అది జమ్మూ కాశ్మీర్ స్టేట్ డిపార్ట్మెంట్ అండర్ లో ఉందన్నమాట, ఆ టూరిజం ప్లేస్ అన్నది. సో అక్కడ మీరు చెప్పినట్టు పోలీసులు అన్న వాళ్ళు ఆ రోజు ఎవరు లేకుండే అనేసి వీళ్ళు చెప్పుకొచ్చిండ్రు. ఎవరైతే టూరిస్టులు ఆ రోజు బతికి బయట కట్టిండ్రు కదా వాళ్ళు చెప్పుకొని వచ్చిండ్రు. నిజంగా మనం ఆలోచించాల్సి వస్తే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎప్పటి నుంచో దీన్ని స్వయం ప్రతిపత్తిక దేశంగానో లేకపోతే జమ్మూ కాశ్మీర్ అన్నది భారతదేశంలో అంతర్భాగం కాదు అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే వస్తుంది. బట్ ఎప్పుడైతే అక్కడ అటాక్ జరిగిందో ఆ రోజు మాత్రం అసలు అక్కడ ఒక్క పోలీస్ కూడా లేకపోవడం అన్నది నిజంగా ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుతున్నాయో ఆ ప్రతిపక్షాలు ఫస్ట్ గా ఉమర్ అబ్దుల్లా, ఏదైతే ఫారూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉందో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, వాళ్ళని ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయాలి. ఆ తర్వాత కేంద్ర బలగాలు ఎక్కడ ఉంటాయంటే బార్డర్స్ లో అండ్ లోపల ఏవైతే మెయిన్ కూడళ్ళు ఉంటాయో అక్కడ అండ్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ కేంద్ర బలగాలు ఇవన్నీ ఉంటాయి. సో టూరిజం ప్లేస్ ఏదైతే వస్తుందో అక్కడ కూడా కేంద్ర బలగాలు ఉండాలి. బట్ అక్కడ లేకపోవడము అండ్ పోలీసులు ఏవైతే అక్కడ ఉండాల్సిన పోలీసులు వాళ్ళు కూడా ఆ రోజు లేకపోవడం కూడా ఒక రకంగా మీరు చెప్పినట్టు ఒక జర్నలిజం లో మనం ఆలోచిస్తే కనుక ఇది కూడా మనం ప్రశ్నని లేవనెత్తొచ్చు. బట్ అది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇంకా దాని గురించి ఆన్సర్ ఇవ్వలేదు. అంటే ఏం చెప్తున్నా అంటే మనం సింధు జలాలు కావచ్చు, చినాబ్ అలాంటి ఉపనదులను కూడా బంద్ చేసిన దానికి సంబంధించి పాకిస్తాన్ కి మళ్ళించడం ఆపేసారు. ఆయన ఆపేసినా కూడా నీళ్ళు ఎలా ఆపేస్తారు అని చెప్పేసి మీ ఇండియన్స్ రక్తాన్ని పారిస్తాం, మోడీ తలనే లేకుండా చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ఇష్టాంతిగా మాట్లాడుతా ఉన్నారు. దీన్ని ఎలా చూడతాం? పాకిస్తాన్ మొరుగుతూనే ఉంటది అన్నమాట. అంతకు ముందు కూడా పాకిస్తాన్ మొరిగింది అండ్ ఇప్పటికీ పాకిస్తాన్ కి సంబంధించిన కుక్కలు మొరుగుతూనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీని చంపేస్తాము లేకపోతే భారతదేశంలో అల్లకొల్లం చేస్తాము అన్నది అంత ఈజీ కాదు. స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ప్రతి దగ్గర యాక్టివేట్ అయ్యి ఉంటారు వాళ్ళు. సో మనకు లాస్ట్ గా మనం చూసుకున్నా కూడా హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది లాస్ట్ టైం, ఎక్కడ దిల్షుక్ నగర్ లో, గోకుల్లో. సో అప్పుడు మనం ఊహించలేదన్నమాట నిజంగా హైదరాబాద్ లో ఇంత పెద్ద అటాక్స్ జరుగుతాయి అనేసి. నేను రిపోర్టింగ్ చేస్తున్నాను అప్పుడు, నేను మహా టీవీలో జాబ్ చేస్తున్నాను, నేను అప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నాను. అండ్ బాంబ్ బ్లాస్ట్ తర్వాత కూడా నేను అక్కడే రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది వారం రోజుల పాటు. సో అప్పుడు కూడా మేము అనుకోలేదు అనమాట, నేను కూడా అదే దిల్షుక్ నగర్ ప్రాంతానికి చెందిన వాడిని. సో ఎప్పుడు మేము టిఫిన్ చేసే ప్లేస్ లో అలాంటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో అప్పటిదాకా మనకు తెలియదు కదా, అరే హిందువులు ముస్లింలు అందరూ వచ్చేసి ఇక్కడ టిఫిన్స్ చేస్తుంటారు అండ్ రద్దీగా ఉండే ప్లేసెస్ లో అనేసి. బట్ స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఒకరు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మన మధ్యలో తిరుగుతూ సో ప్రతిదీ గమనించి ఈ ప్లేసెస్ లో పెడితే కొంచెం ఆస్తి నష్టము లేకపోతే జనాలకు నష్టము ఇదంతా తెలుస్తుంది అండ్ జనాలు చచ్చిపోతే భారతదేశానికి మనం ఒక మెసేజ్ ఇవ్వచ్చు అనేసి ఇలాంటివన్నీ తెలుస్తాయి అనేసి స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు యాక్టివ్ అయ్యి, అంటే స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళైతే ఉంటారు. బట్ వాళ్ళని ఎప్పుడు యాక్టివ్ చేయాలి అన్నది అది పాకిస్తాన్ చేతిలోనో లేకపోతే ఇక్కడ ఇంటర్నల్ గా వీటిని లీడ్ చేసే వాళ్ళ చేతిలోనో ఉంటాయి. అలానే మోడీ పైన అటాక్ అన్నది అంత ఈజీ కాదు, వీళ్ళు చెప్తున్నంత ఈజీ అయితే కాదు. అండ్ మిగిలిన ప్లేసెస్ లో అయితే వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. అండ్ మన ఎన్ఐఏ అండ్ కేంద్ర ప్రభుత్వము ఇవి కూడా కొన్ని
జారీ చేసింది, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పుకొని వచ్చిండ్రు. అండ్ మనం కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు మీరు న్యూ సిటీకి ఎటైనా తిరగడానికి వెళ్ళినప్పుడు సేఫ్ గా ఉంటాము అనేసి ఒకటి అనుకుంటారు. బట్ ఓల్డ్ సిటీ లేకపోతే ఓల్డ్ సిటీ లోపలికి లేకపోతే వేరే ప్లేసెస్ కి మీ ఫ్యామిలీని ఒక్కసారి తీసుకెళ్లి అక్కడ ఒక గంట తిరిగి రావడానికి ట్రై చేయండి. మీరు సేఫ్ గా ఉంటాము అనేసి మీరు భావిస్తారా? రాడికల్స్ అన్న వాళ్ళు ప్రతి చోట ఉంటారు, బట్ ఈ న్యూ సిటీలో సేఫ్ గా ఉన్నంత ఇటు అంత సేఫ్ గా ఉండము అనేసి మనకు ఈజీగా అర్థమవుతుంది. సో అలానే మనమైతే సేఫ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనేసి ఇక్కడ నేను చెప్పుకొని వస్తాను. అండ్ చీనాబ్ ఈ సింధు నదులు వీటిని ఆపడం అంటారా? నిజంగా వీటిని ఆపితేనే కదా వాళ్ళకు ఏదైతే వాటర్ మనం ఫ్రీగా పంపిస్తున్నామో వాటిని ఆపితేనే కదా మన దేశం కూడా సుభిక్షంగా ఉండేది. ఎందుకంటే మన ఇంట్లో మీరు ఒక్కరికి రెంట్ ఇచ్చిండ్రు, ఇప్పుడు మా ఇల్లు కింద ఉంది, పైన మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. సో వీళ్ళతో మాకు ఏదైనా చిన్న గొడవ వచ్చింది, వీళ్ళు మేము చెప్పినట్టు వీళ్ళు ఉండట్లేదు అంటే మేమేం చేస్తాము, వీళ్ళని వెకెట్ చేసి వెళ్ళిపోండి అంటాం. ఎవరైనా అదే చేస్తారు. అయినా కూడా వెళ్లకుండా ఉంటే వీళ్ళకి సంబంధించిన విద్యుత్ అంటే వాళ్ళకి ఇచ్చిన నిర్దిష్టమైన గడువు, భారత్ పాకిస్తాన్ కి అలాంటి గడువులు ఎన్నో ఇచ్చింది. అయినా కూడా వినకపోతే ఏం చేస్తాం మనము? మన ఇంట్లో మ్యాటర్ వీళ్ళకి సంబంధించిన విద్యుత్, వీళ్ళకి సంబంధించిన వాటర్, ప్రతి కనెక్షన్ మనం కట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు భారతదేశం చేస్తుంది అదే. సో మన దేశానికి సంబంధించిన వాటర్ సోర్సెస్ ని మనము 70% యూజ్ చేసుకొని మిగిలిన అక్కడికి ఇవ్వాలి. కానీ మనము 30% యూజ్ చేసుకునేటట్టు 70% ఆ దేశానికి వెళ్ళిపోయేటట్టు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వీటిని కట్ చేసేసి పాకిస్తాన్ కి వెళ్ళిపోయేలాగా చేశాయన్నమాట. సో మన భారతదేశానికి వచ్చేది మొత్తం కట్ చేసి అటు డైరెక్ట్ గా వెళ్ళిపోయేటట్టు మళ్లించేస్తే ఆ తర్వాత మనకు మిగిలింది ఏముంది? సో ఇప్పటికైనా మన నిధులు, లేకపోతే ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో మనం కూడా పాల్గొన్నాము, మన నీళ్లు నిధులు మనకు రావాలి అనేసి కోరుకున్నాం. ఎందుకు? మనకు ఆంధ్ర వాళ్ళంటే అంత కోపం లేదు, కాకపోతే రిసోర్స్ పైన ఫస్ట్ మనకు హక్కు ఉంది అనేసి మనం పోరాటం చేసినాం. సో అలానే భారత్ అరే ఇన్ని రోజులు మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, సరే మనది మనం ఉంచుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా వాళ్ళు ఎలా బతకనివ్వండి. బికాస్ వాళ్ళు మన పైన దాడి చేస్తుంటే, ఇప్పుడు పైన రెంటర్స్ కిందికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ పైన దాడి చేస్తుంటే ఇన్ని రోజులను కాముకుంటాం మనం? అదే కదా జరిగేది ఇప్పుడు. సో వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్లు నిధులు ఇవన్నీ బంద్ చేపిస్తున్నాం. ఇప్పుడు భారత్ వరల్డ్ బ్యాంక్ కూడా హెచ్చరించింది మీరు వాళ్ళకి అప్పు ఇవ్వకండి అనేసి. ఇక్కడ నీళ్లను కట్ చేసాం, అప్పుల్ని కట్ చేసాము. యుఎస్ ఏదైతే ఆయుధాలు సరఫరా చేసేదో అవన్నీ కట్ చేసేసింది. అండ్ జపాన్, వేరే వేరే కంట్రీస్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కట్ చేసిండ్రు. వాళ్ళు మేము బీద దేశము అది ఇది అని చెప్పుకుంటూ సో ఫండ్స్ అన్నవి ఇలాంటివి తీసుకునే వాళ్ళు. బట్ బీద దేశం అయినంత మాత్రాన మీరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరి పైన రాళ్లేసి కొడతాము అంటే మీకు ఫండ్స్ ఇచ్చి వేస్ట్ కదా. సో అది తెలియజెప్పే ప్రయత్నమే ఈ నీళ్లు నిధులు ఇవన్నీ కట్ చేయడం. నిజంగా పాకిస్తాన్ పై పెద్ద దాడి ఉండబోతే, నిజంగా పెద్ద దాడి ఉంటే ఆల్రెడీ పాకిస్తాన్ నిజంగా వెనుకబడిపోయింది, ఆర్థికంగా వెనుకబడింది. నిజంగా మన దేశం పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అటు పాకిస్తాన్ లో సామాన్య ప్రజల పైన కావచ్చు, మన ఇండియాలో సామాన్య ప్రజల పైన కావచ్చు, నిజంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్? మన తెలుగు మీడియా అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజంగా ఏదో జరిగిపోతుంది, భారత్ పాకిస్తాన్ మధ్యలో పెద్ద వార్ రాబోతుంది, ఆ వార్ వల్ల మొత్తం దేశం ఇంపాక్ట్ అవుతుంది, మన భారతదేశమే కాకుండా పాకిస్తాన్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి, అండ్ మన భారతదేశంలోనే మన ఆంధ్ర తెలంగాణ అయితే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి అనేసి వాళ్ళు మ్యాప్లు వేసి మరి చూపిస్తున్నారు. అంతా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మనము నేను 39 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా, ఎన్ని భారత్ పాకిస్తాన్ దాడులు జరిగినా కూడా మనం ఇక్కడ సేఫ్ గానే ఉన్నాము. మనకి ఇక్కడ వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మన బలగాలు ఎలా ఉన్నాయి అంటే అవి ఏమున్నా కూడా మన బోర్డర్ ఏరియాస్ లోనే ఆపేస్తాయి. అణ్వాయుధాలని యూజ్ చేసేంత అయితే ఇది యుద్ధం కాదు అనేసి నేను అనుకుంటున్నా. బికాస్ అక్కడ చేసింది డైరెక్ట్ గా పాక్ ఆర్మీ డైరెక్ట్ యాక్షన్ దిగలేదు. అక్కడ మనం గమనించాల్సింది ఏముంది అంటే పాక్ ఆర్మీ డైరెక్ట్ యాక్షన్ దిగలేదు, చేసింది పాక్ ఆర్మీ సహాయంతోనే కావచ్చు, కొంతమంది ఉగ్రవాదులు చేసిండ్రు. వాళ్ళు యువకులు, వాళ్ళు ఎవరైతే అక్కడ ఈ పాక్ ఆర్మీ చేతిలో బ్రెయిన్ వాష్డ్ అయ్యి అలాంటి వాళ్ళు చేసిన నలుగురు ఉన్నారు పాకిస్తాన్ లో. మేము కావాలని రెడీ చేస్తా ఉన్నాం మేము, బట్ వాళ్ళు ఆర్మీ డ్రెస్ లో ఇందులో యుద్ధాలు అన్నవి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఒకరి పైన క్వశ్చన్ వేయడానికి మీరు నార్మల్ గా చేతిలో మైక్ పట్టుకొని వెళ్ళొచ్చు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు, లిజెండ్స్ ఛానల్ కి సంబంధించిన భాను వచ్చి ప్రశ్నించిండు అంటారు. అదే మీరు మీ ఊరికి వెళ్ళి నార్మల్ గా వెళ్ళి నేను జర్నలిస్ట్ ని, నేను ప్రశ్నిస్తున్నా అనేసి మీరు మీరు లిజెండ్ ఛానల్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ప్రశ్నిస్తున్నా అంటే లిజెండ్ ఛానల్ పైన వస్తుందా, లేకపోతే స్వతహాగా ఇతను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనేసి వస్తుందా? ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనేసి కదా. అలానే ఇక్కడ ఆర్మీకి అన్నది అంత సంబంధం లేదు. ఆర్మీ పరోక్షంగా వాళ్ళని ఎగ్గేస్తేనే వాళ్ళందరూ వచ్చిండ్రు. అండ్ ఆ కోతిగంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రతిసారి బార్డర్ క్రాస్ రావడం, ఇక్కడ అటాక్ చేయడము, వెళ్ళిపోవడము. పాక్ ఆర్మీకి అంత
దమ్ము ధైర్యం ఉంటే గనక వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ కి దిగేవాళ్ళు. అలాంటి యాక్షన్ కి దిగితే భారత్ పక్కాగా అక్కడ ఏవైతే బాంబింగ్స్ అండ్ ఇవన్నీ మనకు జెట్స్ అన్నవి తక్కువ లేవు, మనకు ఈ బలగాలు అనేవి తక్కువ లేవు, ఇవన్నీ యాక్షన్ లోకి ఎప్పుడు దిగిపోయేవి. బట్ అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఏదున్నా బార్డర్ ఏరియాలోనే. అండ్ ఇంతకు ముందు కూడా పుల్వామాలో అటాక్ జరిగింది. డైరెక్ట్ ఆర్మీ వాళ్ళు చేసిన అటాక్ కాదు, పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు చేసిన అటాక్. మన ఇండియా ఎలాంటి జవాబు ఇచ్చింది? ఆ ఉగ్రవాదుల్ని 11 రోజుల లోపలనే వాళ్ళకి కర్మకాండ నిర్వహించింది. హిందూ ధర్మం ప్రకారం, హిందూ శాస్త్రాల ప్రకారం ఎవరినైనా చనిపోతే 11 రోజుల లోపల వాళ్ళకి కర్మలు ఇవన్నీ చేసేస్తారు. సో మన వాళ్ళు, మన జవాన్లు చనిపోతే 11 రోజుల లోపలనే ఆ అవతల ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు దీన్ని పేల్చిండ్రో వాళ్ళందరికీ కర్మకాండలు నిర్వహించిన దేశం మనది. అలాంటిది మనము భయపడాల్సిన అవసరం అయితే ఎక్కడ ఇలాంటిది ఏం లేదు ఇక్కడ. అంటే చాలా వినిపిస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ అయితే దివాలా, ఆల్రెడీ దివాలాకు వచ్చేసింది పాకిస్తాన్. అండ్ నెక్స్ట్ అంతకన్నా దిగజారుడు పాకిస్తాన్ ని మనం చూస్తాము. ఇప్పటికే కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయట్లేదు. అలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు మళ్ళీ చేస్తుంటే కంపల్సరీ పాకిస్తాన్ ఇంకా అంతకన్నా అదో పాతానికి వెళ్ళిపోతాయి అనేసి నేను క్లియర్. అదే పాకిస్తాన్ లో కూడా రైతులు మాకు నీళ్లు రావట్లేదు, మనం ఎట్లా పంటలు పండించుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ అధికారుల పైనే తిరగబడతా ఉన్నారు, ధర్నాలు, రాస్తారోకలు కూడా చేస్తున్నారు. రైట్, నిన్న చూస్తున్నాం మనం అలాంటి కొన్ని ఆందోళనలు ఇవన్నీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్, అదంతా నిజమే. నిజంగా ఇప్పుడు వాటర్ ఆపేస్తే కనుక, ఇప్పుడు ఈ రెంటర్స్ గురించి మనం మాట్లాడుకుంటే వాటర్ ఆపేస్తే కనుక వీళ్ళు అరే ఏం చేయాలనేసి 1-2 సార్లు మమ్మల్ని వచ్చి అడుగుతారు. ఆ తర్వాత మేము వెకెట్ చేస్తున్నాము అనేసి చెప్పేస్తారు. సో అదే జరుగుతుంది అన్నమాట. పాకిస్తాన్ లో కూడా మాకు నీళ్లు ఇవన్నీ రావట్లేదు, వాళ్ళు ఇప్పుడు పంటలు పండించుకోవడం కోసం. ఇప్పుడు మనం భారతదేశ భౌగోళిక మొత్తం మ్యాప్ చూసుకుంటే మన దగ్గర ఆంధ్ర, తెలంగాణలో ఎలా అయితే వరి పండుతుందో వేరే దేశాలు అలా ఉండదు. ఇప్పుడు పంజాబ్ ఆ ప్రాంతంలో గోధుమలు ఇవన్నీ పండుతాయి. అదే పంజాబ్ అండ్ రాజస్థాన్ కొంచెం క్రాస్ అయితే ఎడారి ప్రాంతం అన్నమాట. సో పాకిస్తాన్ ని ఆనుకొని ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో అది ఎడారి ప్రాంతం. సో అలాంటి ప్రాంతాల్లో నీళ్ళు అన్నవి చాలా ఇంపార్టెంట్. అలాంటి నీళ్ళనే మనం ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఆందోళనకు దిగుతారు. అండ్ వాళ్ళు ఇప్పటికే ప్రతిదీ అక్కడ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గుడ్లు మన దగ్గర 5 రూపీస్ కొంటే అక్కడ 20 రూపీస్ కి ఒక గుడ్డు అలా దొరకడము. అండ్ నీళ్లు ఇవన్నీ కష్టం ఇంకా వాళ్ళకి. కంపల్సరీ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది వీళ్ళపైన. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వినబడే మ్యాటర్ ఏంటంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో, ఈ కేంద్రంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ముందు ఒక 1 month 2 months ముందే కావాలని ఇట్లాంటివి చేసి ఎలక్షన్స్ కు ప్రచారంలో ఉపయోగపడుతుందని చెప్పి ప్లాన్ చేస్తుంది బీజేపీ అని చెప్పేసి కొందరు, చాలా మీరు కూడా వినొచ్చు, చాలా మంది చెప్తా ఉన్నారు మీడియాలో. దాన్ని ఏం చెప్తారు దానికి సంబంధించి? సో దీన్ని మీరు ఇప్పుడు బీజేపీ లా చేస్తుంది అంటే ఏ కాంగ్రెస్ వాళ్ళనో లేకపోతే ఏ బీఆర్ఎస్ వాళ్ళనో వాళ్ళని అడిగితే వాళ్ళు దీని గురించి చాలా బాగా చెప్తారు అనుకుంటా. కానీ ఒక జర్నలిస్ట్ గా అయితే నాకైతే అట్లేం అనిపిస్తలేదు. బికాస్ మన భారతదేశము ఇప్పుడు డెవలపింగ్ నేషన్. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా మనం కంపేర్ చేస్తే భారతదేశం అండ్ భారతదేశానికి సంబంధించిన రెస్పెక్ట్ ఎలా ఉందో ప్రపంచ దేశాలకు ఇప్పుడు తెలుస్తూనే ఉంది. అండ్ ఇంతకు ముందు భారతదేశాన్ని ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మన కళ్ళ ముందరనే ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఇన్ని మిత్రత్వ దేశాలు మనకు, అమెరికా లాంటి ఇంత పెద్ద దేశాలు, చైనా కూడా మన పైన డైరెక్ట్ అటాక్ చేయడానికి భయపడేంత ఇదిగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చైనా ప్రతిసారి కవ్వింపు చర్యలు చేసి ఇక్కడున్న అరుణాచల్ లేకపోతే మిజోరం ఈ ప్రాంతాల్లో ఒక్కొక్క సెంటీమీటర్, ఒక్కొక్క మీటరు ఇలా లోపల క్రాస్ అవుతూ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త భయపడుతుంది. అలాంటిది చైనాని భయపడుతుంది అంటే, సో ఇక్కడ ఏంటంటే భారత్ ఇలాంటివి చేయడానికి కూడా మన ఇక్కడి ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుంది అన్నమాట. నిజంగా ఇక్కడ గెలవాలి అంటే భారత్ పాకిస్తాన్ అన్న బూచి చూపెట్టాల్సిన అవసరం అయితే ఎక్కడ లేదు అనేసి నాకు అనిపిస్తుంది. మీకు నిజంగా దీని గురించి ఆన్సర్ కావాలి అనుకుంటే, నిజంగా దీని గురించి నెగటివ్ గా మాట్లాడే వాళ్ళే కావాలి అనుకుంటే మీరు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని అడగొచ్చు. నాకైతే నేను క్లియర్ గా చెప్తున్నా, బికాస్ బీజేపీ పైన సానుభూతి లేకపోతే దేని గురించి నేను చెప్పట్లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి పరిస్థితులు మనకు తెలుసు. అండ్ ఒక జర్నలిస్ట్ గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నిజంగానే ఇక్కడ జనాల్ని చంపి దాన్ని ఒక ఓటర్ లాగా తీసుకుందాము, దానిపైన గెలుపొందుదాం అనేసి అయితే ఇక్కడ బీజేపీ ఆలోచిస్తే కనుక అది తప్పే. బికాస్ బీజేపీ అలా ఆలోచించదు. అండ్ ఆలోచించినా తప్పే. బికాస్ మన జనాలు కూడా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయారు అంటే నిజంగా బీజేపీ అలాంటివి చేస్తే కనుక ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడున్న మన ఫాస్టెస్ట్ జనరేషన్ లో ప్రతిదీ ఏఐ టెక్నాలజీ ప్రతిదీ మనం యూజ్ చేస్తున్నాం, ఈజీగా తెలిసిపోతుంది అనమాట. బీజేపీకి అది మైనస్ అవుతుంది. సో బీజేపీతో అలాంటివి చేయదు అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, చివరిగా నిజంగా ఇండియా పాక్ మధ్యలో పెద్ద యుద్ధం అనేది వస్తే ఎలా ఉండబోతుంది? ఒకవేళ నిజంగా వాళ్ళు తగ్గి మేము క్షమాపణలు చెప్తాం, నెక్స్ట్ ఇలాంటి పరిస్థితులు రానివ్వమని చెప్పి తగ్గి వస్తే నిజంగా ఏమన్నా క్షమాభిక్ష పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారండి? మీరు ఇందాక చెప్పినట్టు ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ వాళ్ళే మేమే అటాక్ చేయించాము అనేసి చెప్పేస్తున్నారు. ఓకే రైట్, వాళ్ళు ప్రత్యక్షంగా ఈ అటాక్ అనేది చేయలేదు.
ప్రత్యక్షంగా చేస్తే ఆ యుద్ధం వేరు ఉండేది. ఓకే. పరోక్షంగా వాళ్ళు